హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి చట్నీ రెసిపీని, దానికి కాంబినేషన్‌గా ఒక క్రిస్పీ దోస రెసిపీని చూపించబోతున్నానండి. ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టకుండా ఇన్‌స్టెంట్‌గా, హెల్తీగా, క్రిస్పీగా చేసుకునే ఒక మంచి దోస రెసిపీ అండి. రుచి చాలా బావుంటది. టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్‌గా ఒక మంచి చట్నీ రెసిపీ అండి. ఇలా చేసి పెడితే 1, 2తో అయితే అస్సలాగరండి. అంత టేస్టీగా ఉంటది. ఈ చట్నీతోనే టిఫిన్ ఎగబడి మరి తింటారండి. అంత బావుంటాయి. రోజు తినే ఇడ్లీ, దోస రుచి మర్చిపోతారు. అంత టేస్టీ దోస రెసిపీ అండి. దానికి కాంబినేషన్‌గా ఈ పల్లి చట్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ చట్నీని ఎలా చేయాలో ప్రాసెస్‌ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా వేయించుకోవాలండి. ఆ మంటను హై ఫ్లేమ్‌లో ఉంచితే పల్లీలు మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత పల్లీలను ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. మీ టేస్ట్‌ని బట్టి ఎక్కువ, తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4-5 దాకా వేసుకున్నానండి. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా యాడ్ చేసుకొని ఇలా చూడండి తెల్ల తెల్లగా బబుల్స్ వచ్చే వరకు బాగా వేయించుకున్న తర్వాత ఈ ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. హోటల్ స్టైల్ పల్లి చట్నీ చేసేవాళ్ళు ఇదే విధంగా పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరిని వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మరి ఎక్కువ వేయించే అవసరం లేదండి. 2 నిమిషాలు ఇలా వేయించుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలను, పచ్చిమిరపకాయలను, ఎండు కొబ్బరిని వేసుకోవాలి. దీంట్లో ఒక 4, 5 నుంచి కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇలా ఆకులు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదండి. కాస్త బరకగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే మిక్సీ జార్ కడిగి ఒక పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ చట్నీని మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉంచుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఏ టిఫిన్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని పోపుని చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక 10-12 దాకా కరివేపాకు ఆకులను వేయించుకొని మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏ టిఫిన్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా పోపు వేసుకోవడం వల్ల ఈ చట్నీకి టేస్ట్ అనేది డబుల్గా అయిపోతుందండి. అంత టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ 2 బ్రేక్ఫాస్ట్తో కూడా ఇదే చట్నీని సర్వ్ చేస్తున్నానండి. జొన్న పిండితో ఇడ్లీలు, ఒకే పిండితో దోశలు చేశాను, దాంతో కూడా సూపర్గా ఉంటుందండి. మళ్ళీ రాగి పిండితో క్రిస్పీ దోశ చేసుకున్నాను, దాంతో కూడా ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చట్నీ కోసమే తింటారండి, అంత బాగుంటుంది టిఫిన్ అయితే. మన సెకండ్ రెసిపీని ఎలా చేయాలో ప్రాసెస్ని చూద్దాం. నేను ఇక్కడ కప్పు కొలతల్లో తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు జొన్న పిండి తీసుకుంటే 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. ఇలా హెల్దీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ 1 కప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక
6-7 ఆకుల దాకా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండికి మొత్తం పట్టించాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ముందైతే నేను 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మరొక కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఉంచుకోవడం వల్ల దీంట్లో ఉన్న రవ్వ కూడా చక్కగా నానుతుందండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 5-10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కాస్త గట్టిగా అయిపోతుంది మనకు నాని. ఇప్పుడు మనము దీన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. ఈ దోశ కోసం మనకు పిండి అనేది పల్చగా ఉండాలండి. పిండి పల్చగా ఉండాలండి. రవ్వ దోశకి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలి. అదే మీరు పల్చ కాకుండా కాస్త గట్టిగా ఉంటే మనకు దోశ అనేది చాలా మందంగా వస్తుంది. అందుకే వాటర్ పల్చగా ఉండాలి వేసుకున్న తర్వాత, మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను చూడండి. ఇలా పల్చగా ఉండాలండి. 3-4 కప్పుల దాకా వాటర్ పడుతుందండి దీంట్లో అయితే. కన్సిస్టెన్సీని చూసుకొని మీరు వాటర్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం అయితే బాగా వేడిగా ఉండాలండి ఈ దోశకైతే. ముందైతే వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో క్లాత్తో ఇలా తుడుచుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా పెనం మీద వేసుకుంటున్నానండి. అదే మనము దాంట్లో బ్యాటర్లో కలుపుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు సరిగా రావండి, ఈక్వల్గా వస్తాయి ఇలా వేసుకుంటే. ఇలా మంటను హై ఫ్లేమ్లోంచి తవా అనేది బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇలా గరిటె పిండి ఇలా పోసుకుంటూ ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండి ఈక్వల్గా పోసుకోవాలండి. ఇలా మనకు హోల్స్ వస్తేనే మనకు ఈ రవ్వ దోశలాగా చాలా క్రిస్పీగా వస్తుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన ఏమో కలర్ వచ్చేస్తుంది, ఇంకా అంత క్రిస్పీగా కూడా ఉండదండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో తిప్పుతూ చక్కగా కాల్చుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పైన తడి ఆరిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అన్ని వైపులో. ఇలా చూడండి, మంచిగా క్రిస్పీగా కాలాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ అంటే క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఇలా కాల్చుకోవాలండి. నేను మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలా క్రిస్పీగా కాల్చుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మనం అన్ని వైపుల్లో తిప్పితే మనకు ఈక్వల్గా మంట తగిలి దోశ అనేది చాలా క్రిస్పీగా అవుతుంది. ఇలా మరో వైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా అయిపోతుందండి దోశ. ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా తింటే అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా హెల్దీ దోశ అండి. వంట సోడా ఏమి వేయకుండా పిండి అప్పటికప్పుడు కలుపుకొని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. ఈ దోశకు మనము మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచాలి, బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్దీగా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.